ఈనాటి కార్యక్రమంలో చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ. సంప్రదాయ వస్త్రాలు మన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. భారతదేశపు రంగుల హరివిలును మన చిన్నారులు తమ వేషధారణతో ఈ వేదికపైకి తీసుకురాబోతున్నారు. మరి ఏ పాత్ర అభినయిస్తుందో ఆ చిన్నారి మాటల్లోనే విందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఇషాంతయ్య గారి. నేను భారతీయ విద్యాభవన్లో 1వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వెన్నెల. నేను సత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మన తెలుగు వారి సాంప్రదాయ వస్త్రధారణ అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. ప్రపంచంలోనే మన భారతీయ సంస్కృతికి, అందులోనూ మన తెలుగు వారి కట్టుబొట్టుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భాష ద్వారా భావం తెలుస్తుంది, కానీ మన వస్త్రధారణ ద్వారా మన వ్యక్తిత్వం తెలుస్తుంది అని పెద్దలు చెబుతారు. మన తెలుగు వారి వస్త్రధారణలో హుందాతనం, సౌకర్యం మరియు మన సంప్రదాయం ఉట్టిపడతాయి. మన తెలుగు వారి సాంప్రదాయలో పురుషులు ప్రధానంగా పంచ మరియు కండువ ధరిస్తారు. పండగలకు, పెళ్ళిళ్ళకు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు తెల్లటి పంచ కట్టుకొని పైన కండువ వేసుకుంటే ఆ కళే వేరుగా ఉంటుంది. ఇది మన రైతులకు, పండితులకు, సామాన్యులకు అందరికీ గౌరవప్రదమైన. ఇక మన ఆడవారి విషయానికి వస్తే, ప్రపంచంలోనే అత్యంత అందమైన వస్త్రం చీర. తెలుగు ఆడపడుచులకు చీర కట్టు ఒక నిండుతనాన్ని ఇస్తుంది. చిన్నపిల్లలు లంగా ఓని లేదా పట్టు పరికిని వేసుకుంటే అచ్చం బాపు బొమ్మల్లానే ఉంటారు. పెద్దవాళ్ళు కట్టుకునే చీరలలో ఎన్నో గొప్ప రకాలు ఉన్నాయి. మన తెలుగు నేల చేనేత వస్త్రాలకు పుట్టినిల్లు. పోచంపల్లి, గద్వాల్, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ వంటి పట్టు చీరలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. మగ్గం మీద నేసిన ఈ వస్త్రాలు కేవలం బట్టలు మాత్రమే కాదు, అవి మన చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి నిదర్శనాలు. స్నేహితులారా, కాలం మారుతోంది. మనం జీన్స్, టీషర్ట్ వంటి ఆధునిక దుస్తులు వేసుకుంటున్నాము. అందులో తప్పు లేదు. కానీ మన పండుగలకు, మన వేడుకలకు మన సంప్రదాయ దుస్తులు వేసుకోవడం ద్వారా మన సంస్కృతిని, మన కళలను మనం కాపాడుకోవాలి. మన కట్టు, మన బొట్టు మనకు గర్వకారణం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై. నేటికి మన తాతయ్యలు, నాన్నగారు శుభకార్యాలలో పంచ కట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ధన్యవాదములు. గురువుగారు, చక్కటి సంప్రదాయ వస్త్రధారణను వీక్షించాం కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. చిన్నారులిద్దరూ కూడా ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో అచ్చ తెలుగు ఆంధ్ర పురుషుడు వలె, అదేవిధంగా తెలుగు ఆడబడుచు వలె ఇద్దరూ కూడా చాలా చక్కనైనటువంటి వస్త్రధారణతో మన ఎదురుగా వచ్చారు. చిన్నారులిద్దరూ కూడా మాట్లాడుతూ, కాలం మారిపోతూ ఉన్నది, ఈ రోజున మనం ధరించేటువంటి వస్త్రాలన్నీ కూడా జీన్స్ ఇత్యాదులన్నింటినీ కూడా ధరిస్తూ ఉన్నాం. కానీ కనీసము పర్వదినాలలో అయినా, ఏదో విశేషమైనటువంటి పూజాకృతువుల్లో అయినా కూడా మన సాంప్రదాయాల్ని మనం పాటించాలి అనేటువంటి ఒక మాట ఆ చిన్నపిల్లల ద్వారా చెప్పించినటువంటి ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి, అదేవిధంగా ఇంత చక్కనైనటువంటి విషయాన్ని ఇంత చిన్న వయసులోనే చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఈ చిన్నారులకి కూడా ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి.
విశేషించి ఈ వస్త్రధారణ సంప్రదాయం ఏదైతే ఉన్నదో అది కేవలము మానవులకి గౌరవ కారణమే కాదు, ఎంతో గొప్పదైనటువంటి తాత్వికత కూడా అందులో దాగి ఉంటుంది. అటువంటి తాత్వికతని కూడా తెలుసుకునే ప్రయత్నం ఈనాటి యువతరం ఎంతైనా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. మరి ఈ అంశంలో ప్రతి ఒక్కరికి కూడా గోవిందుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, ముఖ్యంగా చిన్నారులకి సదా సర్వదా గోవిందుడు రక్షగా ఉండాలి అని మనసారా కోరుతున్నాను. గురువు గారు,